నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ సర్వనాశనం చేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లాకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో నల్గొండలోని 2 స్థానాల్లో డిపాజిట్ రాదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువుకు కేసీఆరే కారణమని, దోచుకోవటానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, అయితే 1 ఎకరాకి కూడా కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పూర్తిగా నువ్వు చేసిన నాశనం. చివరిగా చెప్తున్నా, నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద 7 కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపో మాపారం చేస్తుంటారు. జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా, నేను కూడా జైలు పోతా, ఇన్ని కోట్లు తిన్నా, నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే. బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు. నువ్వు ఎప్పుడైతే నల్గొండ జిల్లాను నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ. కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికలు ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు. 2 పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిబేట్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు. 2 పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోతే నిన్నుండదు, కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరైతే మూసి వాసన, మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు?